ముగ్గు దుష్ట శక్తులని రాకుండా నిరోధిస్తాయని మీకు తెలుసా? ముగ్గు అంటే భూమిని అలంకరించడం. సుందరంగా అలంకరించిన భూమాతను చూడడం వల్ల కొన్ని పీడలు నివారించబడతాయి. ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. మన పూర్వీకులు కల్లాపు, వాకిళ్ళు, ముగ్గులు ఎందుకు పెట్టారో వాటి వెనుకున్న రీజన్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ముగ్గుల్లో గీతల ముగ్గులు, చుక్కల ముగ్గులు, లతల ముగ్గులు ఇలా అనేక రకాలు ఉన్నాయి. ఇంటి గడప ముందు 2 అడ్డగీతలు గీసిన ముగ్గుని పెడితే ఇంటిలోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయని, ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకి వెళ్లకుండా చూస్తాయని నమ్మకం. ఒక ముగ్గు పెట్టి దానికి 4 వైపుల 2 అడ్డగీతలను గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో ముగ్గు వేస్తే భూత ప్రేత పిశాచాలు ఇంట్లోకి రాకుండా చూస్తుంది. ఇంటి ముందు పద్మ ముగ్గు, చుక్కల ముగ్గులతో అనేక రహస్యాలు ఉన్నాయి. అవి కేవలం గీతలు మాత్రమే కాదు, యంత్రాలు కూడా. అందుకనే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. యజ్ఞగుండం, దైవ కార్యంలో 4 గీతలతో కూడిన ముగ్గులు వెయ్యాలి. అయితే నేల మీద దేవతలను, స్వస్తిక్, స్త్రీ గుర్తులను ముగ్గుల వెయ్యకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు రోజు ముగ్గు పెట్టే స్త్రీకి వైధవ్యం రాదని, సుమంగలిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి. నిత్యం ఇంటి ముందు వెనక భాగంలో తులసి వేసే ముగ్గు పాజిటివ్ దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. పూర్వం రోజు సాధువులు, సన్యాసులు ఇంటి ముందు ముగ్గు లేని ఇంటికి వెళ్లి భిక్ష స్వీకరించేవారు కాదంట. ఇంటి ముందు ముగ్గు లేని ఇల్లు అశుభానికి గుర్తు. కనుక మనం సాంప్రదాయమైన ముగ్గుల వెనక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్యాలు, కోణాలు దాగి ఉన్నాయి. మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం, భావి తరాలకు వారసత్వంగా అందిద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.